వెల్కమ్ టు ది లియో. పర్వత ప్రాంతాలలో ముఖ్యంగా ఆ కొండ ప్రాంతాలలో గిరిజనులకి వైద్య సహాయం అనేది నేటికి కూడా పూర్తి స్థాయిలో అందటం లేదు. మనందరికీ తెలుసు. ఎప్పటికీ కూడా అప్పుడప్పుడు చూస్తూనే ఉంటాం. ఏదైనా వారికి ఆ ఆరోగ్య పరిస్థితి బాగోక ఆ వైద్యం ఏదైనా అవసరమైతే ఆ డోలి మీద మోసుకు వెళ్లాల్సిన పరిస్థితి. ఎండ అయినా వాన అయినా చీకటైనా వాళ్ళకి అది తప్పని పరిస్థితి. సో ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఈ డోలి మోతలకు చెక్ చెప్పాలనే ఉద్దేశంతో ఒక వినూత్న కార్యక్రమానికి అయితే శ్రీకారం చుట్టింది. మొట్టమొదటిగా ఒక పైలట్ ప్రాజెక్టును కూడా అమలు చేయడం జరిగింది. ఇది పూర్తి స్థాయిలో సక్సెస్ అయ్యి వారికి వైద్య సహాయం అందుతుంది అనుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గిరిజన ప్రాంతాల్లో దీన్ని ఇంప్లిమెంట్ చేయాలని భావిస్తున్నారు. తాజాగా పార్వతీపురం జిల్లాలోని కొండ శిఖర ప్రాంతాలలో ఎవరైతే గిరిజనులు నివసిస్తున్నారో వారికి వైద్య సహాయాలు అందించడం కోసం అక్కడ వెంటనే మనం ఆసుపత్రులు నియమించడం కూడా సాధ్యపడదు. అలాగని రోడ్డు మార్గం వేయటం కూడా కష్టంతో కూడుకున్నటువంటి పని. సో అందుకోసం ఏం చేశారంటే అక్కడ కంటైనర్ హాస్పిటల్ ఏర్పాటు చేశారు. మనకు తెలుసు ఈ రోజుల్లో కంటైనర్స్ని రకరకాలుగా ఉపయోగిస్తున్నారు. ఇళ్ళుగా వాడుతున్నారు, హోటల్గా వాడుతున్నారు, ఆఫీసులుగా వాడుతున్నారు. అలాగే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఒక వినూత్నంగా ఏం చేసిందంటే ఒక పెద్ద కంటైనర్ను ఆసుపత్రిగా మార్చింది. అందులో 15 రకాల వైద్య పరీక్షలు చేయటంతో పాటు 4 బెడ్లు కూడా ఉంటాయి. అంటే 4 పేషెంట్లు ఒకేసారి ఆ వైద్యం తీసుకోవడానికి అనుగుణంగా ఆ కంటైనర్లు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ఒక డాక్టర్తో పాటు ఇతర వైద్య సిబ్బంది అందరూ కూడా ఉంటారు. ఎండ వాన ఎటువంటి పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా వైద్యం అందించడానికి అంతరాయం అయితే ఏర్పడదు. సో ఇది నిన్నైతే ప్రారంభించడం జరిగింది. సో దీనికి సంబంధించిన ఒక వీడియో అయితే వచ్చింది. అక్కడ సాలూరు పరిధిలో పిహెచ్సి పరిధిలో అయితే ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ఏమని పేరు పెట్టారంటే గిరి ఆరోగ్య కేంద్రం అని ఒక పేరు పెట్టారు. ఏదైతే ఈ కంటైనర్లో వైద్య సహాయం అందిస్తున్నారో దీనికి గిరి ఆరోగ్య కేంద్రం అని చెప్పి ఒక పేరు కూడా పెట్టడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి వీడియో ఒకటి వచ్చింది. ఒకసారి అసలు కంటైనర్ ఎలా ఉంటుంది, లోన్ ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. సో మనం చూస్తున్నటువంటిది ఏంటంటే పొడవైనటువంటి కంటైనర్ ఇది వీడియో తీస్తున్నారు. సో కంటైనర్ లోపల కూడా ఎలా ఉందో ఒకసారి మనం చూద్దాం. సో ఇది మొత్తంగా 4 బెడ్లు అయితే కనపడుతున్నాయి మనకి. ఇక్కడ ఇటు ఎదురు బదురు 2 బెడ్లు ఉన్నాయి. సో ఇటు ఎదురు బదురు 2 బెడ్లు ఉన్నాయి. లోన కూడా కొంచెం స్పేషియస్గానే ఉంది. లోన కూడా దీనికి సంబంధించి ఏదైతే మెడిసిన్ కానివ్వండి ఇతర వైద్య పరికరాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటికీ పెట్టుకోవడానికి షెల్ఫ్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఒక బీరువా కానీ లేదా ఫ్రిడ్జ్ కానీ అయి ఉంటుంది. ఇక్కడ ఇది కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇది ప్రస్తుతానికి ఇది పైలట్ ప్రాజెక్టు. సో దీనికి సంబంధించి పైన చూడవచ్చు మనం పూర్తి స్థాయిలో అంటే వైద్య సహాయం తీసుకునే సమయంలో ఇబ్బంది లేకుండా, అది పూర్తిగా వేసవకాలం అయినప్పటికీ కూడా ఇబ్బంది లేకుండా ఫ్యాన్లు ఉన్నాయి. అదే సమయంలో లైటింగ్ కూడా ఫుల్గా అంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒక రకంగా మనం ఆసుపత్రిని నిర్మిస్తే ఎలా ఉంటుందో దాదాపుగా అదే స్థాయిలో తక్కువ స్పేస్లో వీటిని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకు వీటిని అక్కడ ఏర్పాటు చేయాల్సి వచ్చింది అంటే కొండ శిఖర ప్రాంతాల్లోకి రహదారి మార్గాలు ఇప్పటికీ కూడా కష్టతరంగా ఉంటాయి. అక్కడ పర్మనెంట్గా బిల్డింగ్లు ఏర్పాటు చేయడం అనేది కూడా కొంచెం ఒక రకంగా కష్టంతోనూ ఖర్చుతోనూ కూడుకున్నటువంటి వ్యవహారం. ఇవైతే మూవబుల్, అవసరమైతే ఎటు కావాలితే అటు మూవ్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. అవసరమైతే దగ్గరలో ఏర్పాటు చేయొచ్చు. ఇప్పుడు ఆసుపత్రి అంటే మనం ఒక చోట కట్టామంటే దాదాపు ఒక 7-10 కిలోమీటర్ల వాళ్ళందరూ కూడా అక్కడికే రావాల్సిన పరిస్థితి. వాళ్ళు అక్కడికి రావాలన్నా 4-5 కిలోమీటర్లు రావాలన్నా వాళ్ళకి రహదారి మార్గాలు ఉండవు. అక్కడ వచ్చిన ప్రధాన సమస్య అదే. అందుకనే ఏ ఊరికి ఆ ఊరిలో కన్నా ఇలాంటివి ఏర్పాటు చేస్తే ఆ దగ్గరలోనే వారి చుట్టుపక్కల మధ్యలో ఊళ్ళ మధ్యలో ఏర్పాటు చేస్తే వారికి ఎటువంటి పరిస్థితులు అయినా అంటే అర్ధరాత్రి అపరాత్రి అయినా కానీ ఆసుపత్రికి వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది. రెండోది ఎక్కువసేపు ప్రయాణించాల్సిన అవసరం ఉండదు. ఇటీవల డోలి మోతలు చాలా ఎక్కువయ్యాయి. గతంలో ఫీడర్ అంబులెన్సులు ప్రారంభించారు. సో ఫీడర్ అంబులెన్సులు ఉన్నప్పటికీ కూడా ఒకానొక సమయంలో ఫీడర్ అంబులెన్సులు కూడా వర్క్ చేయలేని పరిస్థితి. రహదారి మార్గాలు సక్రమంగా లేకపోయినా లేదా జోరుగా వర్షాలు పడుతున్నా కొండ చర్యలు ఏదైనా విరిగిపడినా దానికి కూడా అంతరాయం. అదే సమయంలో 1 కంటే ఎక్కువ పేషెంట్లను తరలించాలన్నా ఇబ్బందికర పరిస్థితి ఉంది. సో ఇలాంటి వాటికి చెక్ పెట్టడం కోసం చంద్రబాబు గారు తీసుకున్నటువంటి నిర్ణయమే ఈ కంటైనర్ల ద్వారా ఆసుపత్రులు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. లోపలైతే దాదాపుగా అన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేశారు. అందులో అయితే ఎటువంటి సందేహం లేదు. పూర్తి స్థాయిలో చాలా నీట్గా ఉంది ఆసుపత్రి కూడా. వెంటిలేషన్ కోసం కిటికీలు ఉన్నాయి. సెలైన్లు ఏర్పాటు చేయడం కోసంతో పాటు మొత్తం వైద్యానికి సంబంధించిన సూచికలన్నీ అంటించారు. అంటే ఒక ఆసుపత్రి అట్మాస్ఫియర్ ఏదైతే ఉందో బయట నుంచి కంటైనర్ అనుకుంటాం కానీ లోనికి వెళ్తే అది కంటైనర్ అని ఎవరు కూడా గుర్తుపట్టలేని పరిస్థితులు అయితే ఉంది. సో మొత్తం అంతా నీట్గా వెంటిలేషన్తో సహా
మొత్తం అన్ని ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. సో దీనికి ఒక వాష్రూమ్ కూడా ఉంది. ఇందులోనే ఒక వాష్రూమ్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అది కూడా ఈ లోపల పక్క మనకు కనబడుతుంది. ఇక్కడ చూడొచ్చు, దీని లోపల పక్క ఉంది. మళ్ళీ దీనికి సైడ్ ఒక బాల్కనీ లాగా కూడా ఉంటుంది. ఆ ముక్క అయితే కట్ చేసాం మనం, వీడియోలు ఎంత అవుతుందని. సో ఒక వాష్రూమ్ ఏర్పాటు, అలాగే ఒక డాక్టర్ ఉండటానికి ఇక్కడ చూడొచ్చు, డాక్టర్ ఇక్కడ కూర్చోడానికి డాక్టర్కి ఏర్పాటు చేశారు. అక్కడ హ్యాండ్ వాష్కి సంబంధించి ఒక హ్యాండ్ వాష్ బేసిన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో అంటే పూర్తిగా ఎటువంటి ఇబ్బంది లేకుండా, వైద్యులు ఉండటానికి కూడా ఇబ్బంది లేకుండా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. పూర్తిగా టేబుల్, ఒక చైర్తో పాటు పైన ఒక ఫ్యాన్ కూడా ఇందులో అయితే ఏర్పాటు చేయడం జరిగింది. చేతులు కడుక్కోవడానికి అక్కడ వాష్ బేసిన్ ఒకటి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇద్దరు కానీ నలుగురు కానీ పేషెంట్లు డాక్టర్ దగ్గర కూడా కూర్చోవచ్చు. అందుకు కూడా ఏర్పాట్లు ఉన్నాయి, వచ్చి ఏదైనా వైద్యం అవసరమైనప్పుడు. సో ఇది టెంపరీగా పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించినటువంటి ప్రాజెక్టు ఇప్పుడు ఇది ఒక రకంగా ప్రశంసలు అందుకుంటుంది. ఏదైతే ఈ ప్రాజెక్టును ప్రారంభించారో ఆ స్థానిక ప్రజలు కూడా ఏంటంటే వాళ్ళకి సౌకర్యవంతంగా ఉంది, దీనివల్ల ఉపయోగం ఉంటుందని చెప్పి స్వయంగా అక్కడ వాళ్ళే చెప్తున్న పరిస్థితి. సో ఇది కన్నా పూర్తి స్థాయిలో సక్సెస్ అయితే విశాఖ లాంటి జిల్లాల్లో పూర్తిగా ఏదైతే కొండ ప్రాంతాల్లో ఉన్నాయో, కొండ శిఖర ప్రాంతాలు ఉన్నాయో, అలాగే రవాణా సౌకర్యాలు లేని ప్రాంతాలు ఉన్నాయో అలాంటి వాటి దగ్గర వీటిని ఏర్పాటు చేయడానికైతే ప్రభుత్వం చర్యలు తీసుకుంది. మొత్తంగా డోలి మోతలకు స్వస్తి చెప్పాలి అని చంద్రబాబు గారు ప్రారంభించినటువంటి ఈ పైలట్ ప్రాజెక్టు దాదాపుగా విజయవంతమైందనే చెప్పొచ్చు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలు, అక్కడ ఉన్నటువంటి రోగులే ఇది మాకు ఉపయోగకరంగా ఉందని చెప్పడం, ఇదే సమయంలో ఇది మూవబుల్గా ఉండటం, అవసరమైతే ఎటుకటు మార్చుకునే అవకాశం లేదు, ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి కూడా మూవ్ చేసుకునే అవకాశం ఉండటంతో ఇది ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి చెప్తున్నారు. మొత్తంగా చంద్రబాబు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇటువంటి వాటికి చర్యలు తీసుకున్నారు. గతంలో డోలి మోతలు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఉండే, ఎందుకంటే అప్పుడు ప్రారంభించిన ఫీడర్ అంబులెన్స్లను జగన్మోహన్ రెడ్డి మూలన పడేశాడు. సరే, ఫీడర్ అంబులెన్స్ కూడా కొంతవరకు మనకి ఉపయోగపడుద్ది. ఒకనొక దశలో అది ఇబ్బంది అయినప్పటికీ కూడా మెజారిటీ ఫీడర్ అంబులెన్స్లు ఉపయోగపడతాయి. కానీ అలాంటి ఫీడర్ అంబులెన్స్లను కూడా జగన్మోహన్ రెడ్డి మూలన పడేయడంతో తరువాత డోలి మోతలు అనేది ఎక్కువైపోయాయి. గతంలో తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో కూడా ఈ డోలి మోతల గురించి అనేక సందర్భాల్లో సోషల్ మీడియా వేదికగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీయడం జరిగింది. సో ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత డోలి మోతలకు చెక్ చెప్పడం కోసం ఇప్పుడు గిరి ఆరోగ్య కేంద్రాల పేరుతో ఇలా కంటైనర్లలో ఆసుపత్రులను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వినూత్న ఆలోచన అనేది చక్కగా ఉంది. ఖచ్చితంగా ఇది గిరిజన ప్రాంతాల్లో నివసించే వారికి ఉపయోగపడుతుంది అని చెప్పి చాలామంది అభిప్రాయపడుతున్నారు.